ఎందుకు పెట్టలేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక రాజకీయానికి సంబంధించిన అంశము. ఈ రాజకీయ అంశంలో మనం దూరేమనుకోండి, రేపు మన సినిమాలు ఆపేస్తారు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు మన సినిమాలు చూడరు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు మన సినిమాని తొక్కేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే ఆ భయంతోనే ఈరోజు ఎన్టీఆర్కి ఇంత పెద్ద అన్యాయం జరిగినా, ఎన్టీఆర్ గారి కుటుంబం మీద, ఆయన తల్లి గారి మీద ఇంత పెద్దగా ఆరోపణలు చేసిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడ ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు. ఆ టీడీపీ పార్టీ వాళ్ళు అయితే అసలు ఏం మాట్లాడలేదు. కనీసం దీనికి సంబంధించి మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పేసి పార్టీ నుంచి ఒక్క లైన్, ఒక ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటు అక్కడి నుంచి లేదు సపోర్టు, ఇటు ఇండస్ట్రీ నుంచి లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక అనాథ అయిపోయాడు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడిని చేసేసి ఇండస్ట్రీ వాళ్ళు ఏమో ప్రమోషన్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు, వాళ్ళ సినిమాల సక్సెస్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు, ప్రిలీజ్ ఈవెంట్ల కోసం జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నారు. కానీ ఈరోజు ఆయన కష్టం వస్తే మాత్రం ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేసి, ఒక్క హీరో కూడా బయటకు వచ్చేసి, ఒక్క హీరోయిన్ కనీసం వాళ్ళ అభిమానులైనా బయటకు వచ్చేసి మీరు చేసిన తప్పు, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన తప్పు, ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులకు సంబంధించవచ్చు, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా సరే, మా హీరోలను కావచ్చు, మా డైరెక్టర్లను కావచ్చు, మా ప్రొడ్యూసర్ కావచ్చు, మా హీరోయిన్లు కావచ్చు, ఎవరైనా ఆచితూచి మాట్లాడినా, ఎవరైనా వాళ్ళ కుటుంబం మీద కామెంట్ చేసినా, ఈరోజు మేము ఏకమై ఎలా నిలబడ్డామో అనేటువంటి ఆదర్శవంతంగా హీరో ఉండాల్సింది పోయి ఎవరో ఎన్టీఆర్ని కదా తిట్టింది.